అరే నువ్వు కూడా బోల్డ్ ఇల్లు కడతావు కదా, అలానే రీసెంట్గా మొన్న ఒక ఇల్లు కట్టావు, సో అందులో డబ్బులు ఏం మిగలలేదని చెప్పావు. అయినా సరే గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నువ్వెందుకు మామ అంత ఆనందపడ్డావు, ఎవరిల్లో బాగుందంటే నీకేంటి అని. అప్పుడు తాపీ మేస్త్రి అన్నాడంట, అరే మామ అది కట్టింది నేను మామ, అందులో డబ్బులు నాకు మిగలకపోవచ్చు, కానీ గృహప్రవేశానికి వచ్చినప్పుడు నలుగురు ఇల్లు బాగుందని ఓనర్కి చెప్పినప్పుడు ఓనర్లో ఉండే ఆనందం వేరు మామ. ఓనర్ మొహంలో కనిపించే సాటిస్ఫాక్షన్ నాకు చాలు. ఆయన ఇంకో పని నాకు పిలిచి మరీ అప్పచెప్తారు, నాకు అందులో డబ్బులు మిగులుతాయి, నేను బాగా వర్క్ చేస్తే చాలు అనుకున్నా అంతేనే అన్నాడంట. సో ఇలా వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా, అంటే పనిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా పని బాగుండాలని అనుకుంటారండి. ఒక కెమెరామ్యాన్కి తనకంటూ తన సొంత ఫోటోలు ఎన్ని బాగుంటాయో తెలియదు, కానీ తీసే ప్రతి ఫోటో బాగుండాలి అనుకుంటాడు. అలానే ఒక తాపీ మేస్త్రి కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండదు, కానీ చేసే ప్రతి పని కూడా బాగుండాలి, ప్రతి ఇల్లు కూడా బాగా కట్టాలని అనుకుంటాడు అనమాట. అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంకితం. ఏదైనా చెప్పడంలో మిస్టేక్ అయితే సారీ, ఎవరేమనుకోవద్దు. జై హింద్.